హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శిరీష మారం ఛానల్ని తప్పకుండా చూడండి. మీరు ఒక న్యూ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇట్లాంటివన్నీ ఇట్లా తయారు చేసుకోవాలి. చాలా బాగున్నాయి, అసలు చాలా లుక్ వచ్చినాయి నాకైతే. దీనికి లోపల ఏం రింగ్ ఏం లేదండి. ఏమంటే మనకి బ్యాక్ ఏది ఫ్రంట్ ఏదని నీట్గా తెలుస్తుంది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. నేను ఇది ఎలా తయారు చేయాలి ఏంటనే చూపిస్తాను. ఇక్కడ 2 కలర్స్ యాడ్ చేసినానండి నేను. ఈ శారీ కలరు, పింక్ కలరు. దానికి నేను ఇప్పుడు నాకు 4 తక్కువైనాయి, 3 వేసినాను. ఇది ఒకటి. ఇది 230 పోగులు చుట్టుకున్నానండి. 230 పోగులు చుట్టుకుంటే మీకు దీనికి అల్లకం వేయాలి. ఇట్లా 10 చుడితే ఇటు 10 అటు 10 చుడితే ఇది 20 అయినాయండి. చూపిస్తాను మీకు ఎలా వేయాలి ఏంటి అనేది. చిన్న సూది తీసుకోండి, 10 పోగులు ఎక్కించండి. ఇక్కడ హోల్ పెద్దగా ఉన్నది, అందుకోసం అని చెప్పేసి నాకు బాగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇలా వచ్చి ఇలా ఫస్ట్ కుచ్చు ఇలా వేయండి, ఈ లాస్ట్ వరకు వేయండి. ఇలా వేసిన తర్వాత ఇట్లా టైట్గా లాగండి. బాగా లాగిన తర్వాత ఇట్లా నేను 12 వేసినానండి మొత్తము. ఎంచుకోండి, ఇది రెండోది. కింది వరకు రావాలి చూడండి. మూడో గంట 5 6 నీట్గా రావాలి. 7 ఇక్కడ చిక్కు పడకుండా ఏలు అడ్డం పెడుతున్నానండి. 8 9 కొంచెం లెంతీగా తీసుకోండి థ్రెడ్ని కూడా. 9 10 11. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇది ఇక్కడ దాకా వచ్చినాక కొంచెం ఇట్లా గట్టిగా లాగేసేయండి. ఇది కొంచెం బాగా గట్టిగా లాగండి, లాస్ట్ది కాబట్టి ఇలా వస్తుందండి మనకు. చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. ఇలా ఉంది కదా, దీన్ని నేను 230 పోగులు చుట్టుకున్నాను. ఇవి థ్రెడ్స్ అంటే మనకి ఇటు అవుతాయి కాబట్టి హాఫ్ అవుతాయి కాబట్టి మనకు సరిపోతుంది. దీన్ని మనం నిదానంగా మిడిల్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడ నుంచి ఇక్కడ మిడిల్లో వేసినాను కదా, ఇంత ఇక్కడ మిడిల్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది కదా, ఇలా వచ్చింది ఇది. దీన్ని మనము ఇలా ఉంచేసేయండి నిదానంగా. ఇది ఇట్లే థ్రెడ్ ఉంచేయాలండి. ఇలా నిదానంగా వంచి ఇలా పట్టుకొని ఇక్కడ 2 ఒకటే దగ్గరికి రానిచ్చి ఇలా గట్టిగా దగ్గర దాకా చుట్టండి. 2 టైమ్స్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే 10 పోగులు ఉంటాయి కాబట్టి 2 టైమ్స్ చాలు. ఇట్లా వచ్చిన తర్వాత ఈ వెనక పక్కకు తిప్పేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పైకి పోగులు రానిచ్చేసేయండి. ఇలా ముడి వేయడానికి. మళ్ళీ తర్వాత ఇంకొకసారి ముడేసేసేయండి. ఎందుకంటే టైట్ కోసం అండి, మనము టైట్గా ఉండడం కోసము. ఇలాగా ఒక్కోసారి ఎట్లా అంటే అట్లా వస్తుందండి ముడి. మనకేం కాదు, బ్యాక్ సైడ్కి వెళ్తుంది కాబట్టి. వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేసేయండి. కట్ చేసినాక అది పక్కకు పెట్టేసేయండి. మళ్ళీ పింక్ దారము తీసుకోండి, నార్మల్ థ్రెడ్ తీసుకోండి. 2 పోగులు తీసుకోండి, ఎందుకంటే అక్కడ పింక్ ఉంది అందుకు. ఇక్కడ ఇట్లా వచ్చింది కదా అల్లకం అనేది, ఇది ఫ్రంట్ కదా. ఈ నుంచి స్టార్ట్ చేయండి, కింద నుంచి. ఈ పింక్ నుంచి స్టార్ట్ చేయండి. కిందివి లెవెల్ కట్ చేయలేదు, మీకు చూపించడంలో కట్ చేస్తానండి. ఇలా తర్వాత ఒక 3 పూసలు ఎక్కించండి ఫస్ట్.
ఇలా 3 పూసలు ఎక్కించండి. 3 పూసలు ఎక్కించి పక్కనే ఇట్లా ఇలా రానిచ్చి ఈ షేప్లో వస్తుంది మనకి. దగ్గరగా మొత్తం రానిచ్చేసేయండి. అంటే నేను ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను ఈ మోడలు. అది కాక వాళ్ళు అడిగినందుకు వేస్తున్నానండి. మళ్ళీ సెకండ్ టైం టూర్ తీసుకోండి. అందుకు నాకు ఫస్ట్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది శారీ మొత్తం వేయడము. ఫోటో చూపించి నాకు ఈ మోడలే కావాలని అడిగినారు. ఇలా రెండు తీసుకోండి. ఫస్ట్ మాత్రమే 3 తీసుకోండి, మళ్ళీ తర్వాత 3 తీసుకోండి. త్రీ తీసుకొని ఇలా మొత్తం ఒక్కొక్క బంచ్ వేయడానికి మాకు కనీసం 15 మినిట్స్ కావాలండి. నాకు పడడం అయితే 15 మినిట్స్ పట్టింది. అంటే మొత్తం టోటల్గా మనం అల్లడము, చుట్టుకోవడము, ఒక్కొక్కటి చుట్టుకోవాలి, మళ్ళీ తర్వాత పైన పూసలు ఎక్కించుకోవాలి, మళ్ళీ ఇది చీరకు జాయిన్ చేయాలి. చీరకు జాయిన్ చేయడం అంటే అన్నీ ఒకసారి అతికిచ్చినానండి. నేను గమ్మేసి అతికిచ్చినాను. ఇంకా దాంట్లో నాట్లు వేయాలి. ఎందుకంటే కొంతమంది వాటర్లో తడుపుతారండి శారీస్ని. గమ్ అనేది మనకు అది ఉంటుంది పోతుంది అనేది చెప్పలేము. ఇట్లా పీకుతానే వచ్చేస్తాయి మొత్తం అంతా. ఇప్పుడు మనం ఇలా గమ్ వేసిన ఇది గట్టిగా లాగినారనుకో ప్రెస్ చేసి వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ దానికి నాట్లు వేయాలి. ఇంకా వేయలేదు. మీకు వీడియో చూపించిన తర్వాత నేను ఫైనల్గా ఒకటి చూపిస్తానండి నాట్లు ఎట్లా వేయాలి ఏంటి అనేది. ఇంకా మిగతా మళ్ళీ వేసుకుంటాను. ఇది లాస్ట్ వరకు రానిచ్చుకోండి. ఇట్లా ఇలా లాస్ట్ వరకు రానిచ్చేసేయండి. ఇది గమ్ వేసి అతికించుకునేటప్పుడు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. ఇలా లాస్ట్ వరకు వేసేసి ఇది లాస్ట్ అండి. ఇక్కడ 3 వేసేసేయండి. 3లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాను నేను. ఇంకా ఇక్కడ కిందికి రానిచ్చి ఇలా వచ్చిన తర్వాత ఇలా వెనక్కి తిప్పి ఇక్కడ ఒక 2 సార్లు 3 వేసేసేయండి. ఒకసారి వేసినా పర్వాలేదు, 2 సార్లు వేసినా పర్వాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేసేయండి. కట్ చేసి ఇది ఒక లెవెల్లో తీసుకోమని చెప్పాను కదా నేను. ఈ సైజ్ అండి, ఈ సైజు అంటే మనం మొత్తం చేసినాకైనా చేసుకోవచ్చు, లేదు మళ్ళీ తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇట్లా సైజ్ పెట్టుకోండి. ఇట్లా సైజ్ పెట్టుకొని ఇక్కడ కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకోండి. అంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నా మనకి ప్రాబ్లం లేదు, కానీ తక్కువ అసలు పెట్టుకోకూడదు కదండి. అందుకోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను మీకు. ఇది ఉంది కదా బ్యాక్ సైడ్కి, ఇది ఫ్రంట్ సైడ్ అండి. నీట్గా తెలుస్తుంది మనకి ఏది బ్యాక్ అనేది ఏది ఫ్రంట్ అనేసి. ఇది పింక్ తర్వాత గ్రీన్, రామా గ్రీన్ ఇట్లా అతికిచ్చేసేయండి. ఇంతే, చాలా ఈజీ, ఇంతే. మళ్ళీ తర్వాత కింద ఏమన్నా అడ్డం పెట్టుకోండి. మళ్ళీ కింద చీర జాయిన్ కాకుండా నేను ఇంకా మీకు చూపించిన తర్వాత ఒక అట్ట పెడదాం అనుకున్నా. అట్ట తీసుకోండి. ఇట్లా ఏమన్నా అట్లా పెట్టుకోండి. ఎందుకంటే అది గమ్ము కింద మళ్ళీ అతుక్కోకుండా. ఇది కూడా అండి మొత్తం 4 అతికి చేసిన తర్వాత మీకు నేను నెక్స్ట్ ఎలా మీకు చూపించాలనేది చూపిస్తాను. నాకు 4 తక్కువైనాయని చెప్పాను కదా, ఎన్ని వేసుకోవాలనేది తెలియక నేను తర్వాత మూత మూసేసి ఇదండి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇస్తున్నాను. మొత్తం అతికిచ్చిన తర్వాత ఇట్లా ప్రెస్ చేయండి. బాగా ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా ఒక సూది తీసుకోండి, 4 పోగులు తీసుకోండి. నేను ఒక్కటి మాత్రం మీకు చూపిస్తానండి.
ఒకటి మాత్రం మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒక్క 3 టైమ్స్ నాట్స్ 3 కానీ 4 టైమ్స్ కానీ ఇట్లా పైకి రానిచ్చేసేయండి. ఇక్కడ మనము అల్లిన చోట మాత్రం రానిచ్చేసేయండి. అల్లిన చోట, ఎందుకంటే గమ్ ఇప్పుడే వేసాను కదండి, అందుకనే అవి చూపించడం లేదు. ఇట్లా కొంచెం అట్లా పైన, లేకుంటే పూసల మధ్యలో నుంచి రానిచ్చండి, ఎలా అయినా పర్వాలేదు. ఇలా అంటే గమ్ వేసాం కదా, మనకు సూది అనేది పైకి రావడం లేదు. తర్వాత ఇక్కడ మీ ఇష్టం అండి, 3 అన్నా 4 టైమ్స్ అన్నా వేసేసేయండి. అంటే మనకు అది సెట్ అయింది ఇంకా ఊడిపోదు అనుకుంటే కనుక అట్లా అండి. ఇది వెనక్కి తిప్పేసి వెనకల 3 వేసేసేయండి. ఇంతేనండి. ఒకసారి శారీకి మొత్తం ఎన్ని పడినాయంటే 22, 23, 24, 25, 26 వచ్చినాయండి నాకు మొత్తం. ఫస్ట్ 22 వేసుకున్నా, మళ్ళీ తర్వాత 26 వచ్చినాయి నాకు. ఒకసారి నిదానంగా శారీ మొత్తం చూడండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనండి. నేను మొన్న పెళ్ళి వాళ్ళే వచ్చినాయని చెప్పానండి. అసలు అన్ని రేషన్ థ్రెడ్స్తోనే నాకు వేయమన్నారు. నాకు ఇక్కడ కేకేలో కానీ అంబికాల్లో కానీ కొన్ని కలర్స్ మాత్రమే దొరికినాయి నాకు. ఆ 2 షాప్లలోనే నాకు మెటీరియల్స్ దొరికేది కూడా, ఆ 2 షాప్లలోనే చూశాను. అయితే నాకు తెచ్చిన శారీస్కి మొత్తం సరిపోయినాయండి. నాకు అన్ని రేషన్ థ్రెడ్స్ అన్నీ సరిపోయినాయి. చాలా అంటే ఫస్ట్ ఒక 2 వేసే వరకు నాకు కొంచెం టెన్షన్ వేసింది. ఇంతకుముందు వేసాను షార్ట్ కుచ్చులు, అవి ఏమంటే మనము దగ్గరికి వేసేసరికి ఇంత కష్టమా అనిపించింది నాకు. మళ్ళీ మోడల్స్ అన్నీ వేసాను చాలా పెళ్ళివి, ఏమంటే అవన్నీ వేసిన మోడల్స్ అన్నీ నేను చూపించలేదు అందుకని చెప్పేసి. కానీ ఒక్క రోజులో నేను 6 శారీస్ వేసినానండి, అన్నీ సింపుల్వే. చాలా బాగా వచ్చినాయి, చాలా నీట్గా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి రేషన్ థ్రెడ్స్తో ట్రై చేయొచ్చు. నేను ఈ నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు తెచ్చిస్తామన్నారు ఇంకా శారీస్, అవి అర్జెంట్ కాబట్టి నేను 3 డేస్లో వాళ్ళకి ఇచ్చేసినానండి 15 శారీస్. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ చూపించినప్పుడు మీకు నేను అన్ని మోడల్స్